So, hi friends, how are you? How are you doing? I hope you are doing great, and I hope you are watching my videos also. If you are watching my videos for the first time, please do subscribe, okay, so that you will get the alerts. Whenever I post a new video, you will get an alert, okay. So, let's get into our class. Today, we are going to talk about tenses, okay. సో ఈరోజు మన 13th క్లాస్, ఓకే. సో డే 13లో ఉన్నాము మనము. మన క్లాస్ డే 13, ఓకే. సో నిన్నటి వరకు మనము 12th క్లాస్ వరకు మనం ఏం నేర్చుకున్నామంటే మనం అనుకున్నాం 55% we have completed. సో వీఆర్ ఇన్ ఏ సిరీస్. సో డైలీ వీఆర్ అప్డేటింగ్ సమ్ పర్సంటేజ్, కొంచెం కొంచెం మనం అప్డేట్ అవుతున్నాం. సో ఈ రోజు క్లాస్తో యాక్చువల్గా ఈ క్లాస్ అనేది 2-3 డేస్ ఉంటుంది, ఎందుకంటే టెన్సెస్ గురించి కాబట్టి టాపిక్ కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ మనం దాన్ని చాలా సింప్లిఫై చేసి త్వరగా ముగించుకుందాము, ఓకే. సో ఈ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు ఈ టెన్సెస్ అనే టాపిక్, సో అవర్ టాపిక్ ఈజ్ టెన్సెస్. ఈ టెన్సెస్ అనే టాపిక్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో 75% కంప్లీట్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ వస్తే మీరు ఆల్మోస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మీరు డిస్టింక్షన్లో పాస్ అయినట్టే. సో 75-80% కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అవి నేర్చుకోవాలంటే ఈ టెన్సెస్ అనేది బేస్. సో అవి కూడా కంప్లీట్ అయిపోతే మీరు ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో 100% కంప్లీట్ చేసినట్టే, ఓకే. సో దట్ మీరు ఎలాంటి సెంటెన్స్నైనా మీరు చెప్పగలరు, ఎలాంటి పారాగ్రాఫ్నైనా చదవగలరు, చెప్పగలరు, ఎలాంటి సబ్జెక్ట్ ఇచ్చిన దాని మీద ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలరు, రాయగలరు. సో ఇలా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వేరేలాగా ఉంటుంది. సో ఈ క్లాస్, ఈ టెన్సెస్ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఆ కాన్ఫిడెన్స్ వేరేలాగా ఉంటుంది. అంటే మీరు చాలా 100% కాన్ఫిడెన్స్ తోటి నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, సో ఇంగ్లీష్ అంటే ఇంతేనా, సో నేను కూడా రాయగలను, చదవగలను అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరు ఒకవేళ నా ఈ సిరీస్లో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడనట్లయితే సో వాటిని తప్పకుండా చూడండి. సో అదేంటంటే అది జస్ట్ బేస్. మనం ఒక బేస్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. సో బేస్ క్రియేట్ అయిపోయింది. సో ఆ బేస్ తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మనము రూఫ్ టాప్కి వచ్చాము. సో దీని తర్వాత ఏంటి, మనము ఇంటీరియర్ చేసుకుంటే సో మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోద్ది. అలానే సేమ్ మన ఇంగ్లీష్ కూడా ఈ కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. మన బేస్మెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము, నౌన్స్, పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ నేర్చుకున్నాము, తర్వాత సౌండ్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాము, ఓకే. పార్ట్స్ ఆఫ్ ది సౌండ్ కూడా నేర్చుకున్నాము, ఎలా మాట్లాడాలి అని. సో ఆ స్పీచ్లో ఏ పార్ట్స్ ఉంటాయి అవన్నీ, నౌన్, ప్రొనౌన్, ఓకే, వెర్బ్, యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, ఓకే, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇవన్నీ పార్ట్స్ నేర్చుకున్నాం కదా. సో వాటన్నిటిని కంబైన్ చేసి మనం టెన్సెస్ నేర్చుకుంటాం. టెన్సెస్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి, వాటి గురించి తెలుసుకుంటే సో మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒక సెంటెన్స్ని ఎలా మాట్లాడాలి, ఒక వెర్బ్ని ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలిసిపోతుంది, ఓకే. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ టెన్సెస్, ఓకే. టెన్సెస్. సో దీన్ని నేను చాలా సింప్లిఫై చేస్తాను. నేను చాలా రిఫరెన్సెస్ తీసుకొని దాన్ని చాలా సింప్లిఫై చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ప్రిపేర్ చేశాను. సో దాట్ మీకు ఇలా ఒకసారి వినడంతో మీకు గుర్తుండిపోద్ది. సో మనకు టెన్సెస్ అంటే ఏంటంటే మనకు తెలుగులో కాలం అంటే టైం, ఓకే. సో టెన్సెస్ అంటే ఏంటంటే టైం అంటే ఈ టైంలో ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. సో నిన్న ఏం చేశాను, లేకపోతే ఈ క్లాస్ చెప్పడానికి ముందు ఏం చేశాను, ఈ క్లాస్ చెప్పిన తర్వాత ఏం చేస్తాను అనేది ఒక పర్టికులర్ టైంలో జరుగుతుంది కదా. సో ఈ టైంకి ఇప్పుడు సపోజ్ 2 o'clock అనుకోండి, 2 o'clockకి నేను చెప్తున్నాను. సో 1 o'clock ఏం జరిగింది, 3 o'clock ఏం జరగబోతుంది అనేది టైం గురించి నేను ఒకవేళ చెప్పాలనుకుంటే దానికి నేను ఇంగ్లీష్లో టెన్సెస్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి నేను ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో అలా. సో టెన్స్ అంటే ఏం లేదు, టెన్స్ అంటే కాలం, టైం, ఓకే. ఇది అర్థమైంది కదా, టెన్స్ అంటే కాలం. సో టెన్సెస్ 3 ఉంటాయి.
టెన్సెస్ ఆర్ టెన్స్ ఏంటి అంటే 3. వన్ ఈజ్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్. ఈ టెన్సెస్ అనేటివి మనకు 3 ఉంటాయి. సో ఇవి మీకు అందరికీ తెలుసు, యు నో ఆల్ దీస్. ఓకే, ఈ 3 ఉంటాయి అని తెలుసు మీకు. సో నేను దీన్ని కొంచెం డిఫరెంట్గా చెప్తా. ఈ టెన్సెస్ 3 ఉన్నాయి కదా, సో అసలు ఈ టెన్సెస్ దేనికి? టెన్సెస్ ఏంటి? ఒక జరిగిన పనిని, జరుగుతున్న పనిని, జరగబోయే పనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంగ్లీష్లో ఈ టెన్సెస్ని యూజ్ చేస్తారు. సో గ్రామర్లో యూజ్ చేస్తారు. ఇది ఇంగ్లీష్ గ్రామర్ కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం, ఇంగ్లీష్ గురించి చెప్పుకుంటాను. సో తెలుగులో అయినా లేకపోతే హిందీ అయినా కూడా దాంట్లో కూడా గ్రామర్ ఉంటుంది. దాంట్లో కూడా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్. భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు అనేటిది ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది. గ్రామర్ ఈజ్ కామన్. ఓకే, సో ఈ 3 కాలాలు ఉంటాయి. దేని గురించి చెప్పుకుంటున్నాము? యాక్షన్ గురించి చెప్పుకుంటున్నాము. సో యాక్షన్ which was happened in the past or it is happening right now or it is going to happen in future అనే 3 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే యాక్షన్ గురించి. యాక్షన్ అంటే మనకు ఏమనుకున్నాం? వెర్బ్. సో టెన్సెస్ ఎలా అయితే 3 ఉన్నాయో, 3 టెన్సెస్ ఎలా ఉన్నాయో, వెర్బ్ కూడా 3 టెన్సెస్ ఉంటాయి. 3 వర్డ్స్ ఉంటాయి. అంటే 3 టైమ్స్లో పాస్ట్లో ఒక వెర్బ్ ఉంటుంది, ప్రెజెంట్లో ఒక వెర్బ్ ఉంటుంది, ఫ్యూచర్లో ఒక వెర్బ్ ఉంటుంది. అంటే దానికి 3 ఫార్మ్స్ ఉంటాయి. వెర్బ్ ఫార్మ్స్ అంటారు. వెర్బ్ ఫార్మ్స్, యాక్షన్ ఫార్మ్స్, 3 ఫార్మ్స్ ఉంటాయి ఒక వెర్బ్కి. సో ప్రెజెంట్లో అయితే వెర్బ్ని V1 అంటారు, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్. ఓకే, పాస్ట్లో అయితే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. ఓకే, ఫ్యూచర్లో అయితే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్, బట్ దానికి మనము షెల్ కానీ విల్ కానీ యూజ్ చేసి మనము ఆ ఫ్యూచర్ సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము ఒకటి రాసుకుందాం. సో ఇది రైటింగ్ కదా, ఇప్పుడు నేను బోర్డు మీద రైటింగ్ కదా, రైట్. ఓకే, ఇది వెర్బ్. రైట్ అంటే రాయడం, రాయటం కదా. సో ఇప్పుడు యాక్షన్ వెర్బ్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు రాయటం, రైట్ అంటే రాయడం. సో రాయడాన్ని ప్రెజెంట్లో వేస్తే రాస్తున్నాను అంటారు. ఇక్కడ రైట్, WROT, వ్రోట్ అంటే రాశాను, రాయటము, రాసినాను అంటే అయిపోయింది. సో ఫ్యూచర్ అంటే రైట్, రోట్, రిటర్న్. ఓకే, సారీ, ఇక్కడ తప్పు వచ్చింది. రిటర్న్ కాదు, రైట్, రోట్, ఇంకా V3 వెర్బ్కు ఇంకొక ఫామ్ ఉంటుంది, V3 రిటర్న్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ V1 అనుకున్నా. V1 అంటే షెల్ రైట్, ఓకే, విల్ రైట్ అని ఇలా 3 కాలాలు. ఇదేంటంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్లో ఇది వాడతారు. పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాక్షన్ పక్కా జరిగింది అన్నప్పుడు మనము ఈ V3 అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని వాడతాము. సో ఇలా వెర్బ్కి 3 ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3 అనేటి 3 ఫార్మ్స్ ఉంటాయి. సో ఎలాగైతే కాలాలు 3 ఉన్నాయో వెర్బ్ కూడా 3 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఇంకా డెప్త్కి వెళ్దాము రాను. నెక్స్ట్. ఓకే, సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ లాగా అనుకోండి. ఓకే, మనకు టెన్సెస్ 3 ఉంటాయి. అలానే వెర్బ్కి కూడా 3 ఫార్మ్స్ ఉంటాయి. అందులో పాస్ట్లో V2, V1, ఫ్యూచర్లో షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఫామ్ ఉంటుంది. ఓకే,
ఇవి సింపుల్. ఓకే. ఇది పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ V3 ఫామ్, అలానే వెర్బ్ యొక్క మూడవ ఫామ్. ఓకే. ఇక్కడ కూడా షెల్ విల్ కంపల్సరీ యూజ్ చేస్తాము. షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని. షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని V3 అనే ఫామ్ ని యూజ్ చేస్తాం, వెర్బ్ యొక్క మూడవ ఫామ్ ని. సో 3 ఫామ్స్ ఉంటాయి. ఏంటవి? V1, V2, V3 అనేటివి 3 ఉంటాయి. సో వాటిని సింపుల్స్ లో ఇలా, సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2, ప్రెసెంట్ టెన్స్ లో V1, ఫ్యూచర్ లో షెల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1. అలానే పర్ఫెక్ట్ లో అయితే V3. ఓకే. ఈ ప్రెసెంట్ లో కూడా హ్యావ్ ప్లస్ V3, హ్యాస్ ప్లస్ V3 అని ఇలా వాడతారు. సో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అని ఇలా V3 ఫామ్ ను వాడినప్పుడు, V3 యూజ్ చేసినప్పుడు మనము అది యూజ్ చేద్దాం, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ని. సో ఇది V3, ఇది గుర్తుంచుకోండి. ఓకే. ఇది ఓన్లీ పర్ఫెక్ట్ లో వాడదాం, ఓన్లీ పర్ఫెక్ట్. సో అండ్ ఇక్కడ పాస్ట్ లో V2 వాడదాం. ఓకే. మిగిలిన అన్ని ప్లేసుల్లో మనము వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ని V1 వాడతాం. అదేంటో మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో ఇక్కడ హ్యావ్, హ్యాజ్ అని వచ్చింది, ఇక్కడ షెల్, విల్ అని వచ్చింది. సో హ్యావ్ దేనికి వాడాలి, హ్యాజ్ దేనికి వాడాలి, షెల్ ఎవరికి వాడాలి, విల్ ఎవరికి వాడాలి అంటే మన ప్రీవియస్ క్లాస్ లో మనం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ సబ్జెక్ట్ అంటే ఏంటిది, వెర్బ్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో దాని గురించి కూడా తెలుసుకుంటే మనకు ఈ హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వాడాలి, ఇంకా కొన్ని హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, ఈజ్, యామ్, ఆర్, అలాగనే వాజ్, వర్, అలానే షెల్, విల్, ఇలాంటి ఫార్మ్స్, ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ వాడాలనేది మనము నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే. సో ఇది గుర్తుంచుకోండి. జస్ట్ నెక్స్ట్ మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్. సో ఇది ఫస్ట్ టెన్సెస్, సెకండ్ వెర్బ్. ఓకే. వెర్బ్ అంటే మళ్ళీ ఇక్కడ యాక్షన్ కూడా వస్తుంది, యాక్షన్. ఓకే. వెర్బ్ కు మనకు 3 ఫార్మ్స్ ఉంటాయి, V1, V2, V3, టెన్సెస్ 3 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ పర్సన్స్. ఏంటి? పర్సన్స్ కూడా 3 ఉంటాయి. ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే. సో టెన్సెస్ 3, వెర్బులు 3, పర్సన్స్ కూడా 3 ఉంటారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఈ కాంబినేషన్ తోటి మనము, ఓకే, ఫస్ట్ పర్సన్ కు ఉన్నప్పుడు ఎలాంటి వెర్బ్ వాడాలి, సెకండ్ పర్సన్ కు ఏ వెర్బ్ వాడాలి, థర్డ్ పర్సన్ కి ఏ వెర్బ్ కావాలి అనేది మనము నెక్స్ట్ తెలుసుకున్నాం. సో ఈ 3 అనే నెంబర్ అనేది చాలు. ఈ మూడు తెలిస్తే మనము టెన్సెస్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. దీన్ని చాలా సింప్లిఫై చేశాను. సో ఇలా మనకు డీటెయిల్డ్ గా ఎక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ దొరకదు. సో 3 కాలాలు, 3 క్రియలు, 3 పర్సన్స్. ఓకే. 3. సో ఇది ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ డీటెయిల్ గా వెళ్దాం, ఒక్కొక్క టాపిక్ లోకి మనము డీటెయిల్ గా వెళ్దాం. సో పర్సన్స్. సో దీని తర్వాత మనం ఇంకేం తెలుసుకున్నాము, అసలు సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది. సెంటెన్స్ లో ఏముంటాయి, సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి కూడా ఎన్ని? 3 కదా. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ కావడానికి సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ is required, object is also required. సో ఈ 3. సో మళ్ళీ అగైన్ 3. సో 3 ఒక సెంటెన్స్ ఫామ్ అవడానికి, ఇదేంటి? సెంటెన్స్. ఓకే. సెంటెన్స్ ఫామ్ అవడానికి కూడా మనకు 3, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సో మనం ఫ్యూచర్ లో దీన్ని సబ్జెక్ట్ ని S లాగా, వెర్బ్ ని V లాగా, ఆబ్జెక్ట్ ని O లాగా మనము
ఫ్యూచర్ క్లాసెస్లో చెప్పుకోబోతున్నాం. ఓకే, సో ఇది అర్థమైంది కదా. సో దీన్ని నేను అరేంజ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇది ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ ప్రీవియస్ చేసి వినండి, ఎందుకంటే ఇదే మన బేసిక్. సో ఇది వస్తే మనం టెన్సెస్ని ఈజీగా నేర్చుకోగలం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, మనం దీంట్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకున్నాం. దీంట్లో ఇప్పుడు పాస్ట్ ఉన్నది కదా, పాస్ట్ అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ 2025 ఈజ్ ద ప్రెజెంట్, పాస్ట్ 2024, ఫ్యూచర్ విల్ బి 2026. ఓకే, ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటనల్ని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఏ వెర్బ్ను యూజ్ చేయాలి, ఇక్కడ ప్రెజెంట్లో ఉన్న సంఘటనలు చెప్పేటప్పుడు ఏ వెర్బ్ యూజ్ చేయాలి, ఫ్యూచర్లో ఉన్న సంఘటనలు చెప్పేటప్పుడు ఏ వెర్బ్ యూజ్ చేయాలి. ఓకే, సో పాస్ట్లో ఉన్న సంఘటనల్ని చెప్పాలంటే మనకు ఇక్కడ వీటిని ఏమంటారంటే హెల్పింగ్ వెర్బ్స్. ఏమంటారు? హెల్పింగ్ వెర్బ్స్. సో దీన్ని షార్ట్ కట్లో హెచ్వి అందాం, హెల్పింగ్ వెర్బ్స్. సో హెచ్వి హెల్పింగ్ వెర్బ్స్ ఏది వాడతారు? సో పాస్ట్లో ఉన్న సంఘటనలు చెప్పాలంటే వాజ్, వర్. ఓకే, 2014లో జరిగిన ఏ సంఘటన చెప్పాలన్నా మీరు యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? వాజ్, వర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వాజ్, వర్ ఫర్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు జరుగుతున్న, ఈ రోజు జరుగుతున్న, లేకపోతే హ్యాబిట్స్ చెప్పాలన్నా, అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారు, మార్నింగ్ నుంచి వేకప్ ఫ్రమ్ ది స్లీప్, దెన్ బ్రష్ యువర్ టీత్, డ్రింక్ వాటర్, టేక్ బాత్, ఇవన్నీ యాక్షన్స్, రెగ్యులర్గా చేసే అలవాట్లు ఏవైతే ఉంటాయో, రెగ్యులర్గా చేసే పనులు, గోయింగ్ టు ఆఫీస్, సో ఇలాంటివి వాటిని ఇవి ఏంటంటే రెగ్యులర్ హ్యాబిట్స్. సో వీటికి ప్రెజెంట్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వెర్బ్స్ వాడతారు? సో అది యామ్, ఓకే, ఈజ్, ఆర్, ఈ 3 హెల్పింగ్ వెర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. సో అలాగే ఫ్యూచర్లో ఫ్యూచర్లో మీరు చేయబోయే పనుల గురించి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పాలంటే మనము దాంట్లో యూజ్ చేసే వర్డ్స్ షెల్, విల్ అనే హెల్పింగ్ వెర్బ్స్. సో మనము ఈ 3 తెలుసుకోండి. సో ఇవి హెల్పింగ్ వెర్బ్స్, ఇవి చాలా యూజ్ అవుతాయి. సో పాస్ట్లో మనం ఏం వాడతాం? వాజ్, వర్. ప్రెజెంట్లో ఈ యామ్, ఈజ్, ఆర్, అండ్ ఫ్యూచర్లో షెల్, విల్. ఓకే, సో ఇది అర్థమైంది కదా. సో ఇవి హెల్పింగ్ వెర్బ్స్. సో వీటిని మళ్ళీ పర్సన్స్ ఉన్నారు కదా, ఇక్కడ పర్సన్స్, ఇక్కడ మనకు పర్సన్స్ ఉన్నారు. పర్సన్స్లో మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్లో ఈ పర్సన్, ఇది ఫస్ట్ పర్సనా ఆర్ సెకండ్ పర్సన్? ఓకే, ఇది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా ఆర్ థర్డ్ పర్సన్ అనే దాని మీద ఈ వెర్బ్ అంటే ఏంటి? ఇవి ఉన్నాయి కదా వెర్బ్స్. ఓకే, ఈ వెర్బ్లు ఏంటి? వెర్బ్స్. సో ఇవి ఈ వెర్బ్ ప్లేస్లో ఏం వాడాలి? వాజ్ వాడాలా, వర్ వాడాలా, యామ్, ఈజ్, ఆర్ అనేటిది వాడాలా, షెల్, విల్ అనేది వాడాలా అనేది ఈ సబ్జెక్ట్ బేస్ చేసుకొని వాడతాము. ఓకే, ఈ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్టులో ఎవరుంటారు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళెవరు? సో ఒకవేళ వాళ్ళెవరు అంటే వాళ్ళు నౌన్స్ కావచ్చు, ప్రొనౌన్స్ కావచ్చు. ప్రొనౌన్స్ ఆర్ నౌన్స్. ఇక్కడ మనం యూజ్ చేసేది ప్రొనౌన్స్ ఆర్ నౌన్స్. మనం ప్రీవియస్ క్లాస్లో వినండి, మన ప్రీవియస్ క్లాస్లో నౌన్స్, ప్రొనౌన్స్ గురించి డీటెయిల్స్గా మనం చెప్పుకున్నాము. సో అక్కడ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ గురించి కూడా ఉంటుంది, సెంటెన్స్ ఫామ్ చేయడము. సో అది వింటే ఇది మీకు అర్థమవుతుంది.
ఒకవేళ మీరు విననట్టయితే ప్రీవియస్ సిరీస్లో నౌన్స్ టాపిక్స్ వెళ్ళి మళ్ళీ ఒకసారి రివిజన్గా వినండి. సో ఇది అర్థమైంది కదా. సో సబ్జెక్ట్ అనేటిది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనేది పర్సన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఓకే, వెర్బ్ అనేటిది యాక్షన్, ఏం చేస్తున్నాడు, వాజ్, వర్, యామ్, ఈజ్, ఆర్, షెల్, విల్ ఏది వాడాలి. ఓకే, వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు కదా. సో హెల్పింగ్ వెర్బ్లో మళ్ళీ రెండు ఉంటాయి, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. ఎంవి అంటే మెయిన్ వెర్బ్, హెచ్వి అంటే హెల్పింగ్ వెర్బ్. సో హెల్పింగ్ వెర్బ్ ఏది వాడాలి, మెయిన్ వెర్బ్ అంటే యాక్చువల్గా చేసే పని. ఓకే, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే మళ్ళీ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైనా రావచ్చు, ఆర్ యాక్షన్ ఏదైనా బుక్, లేకపోతే ఏదో ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా వస్తువు, ఏదైనా మన ఈ కర్త చేసే పని, ఈ కర్త చేసే పని ఎవరి మీద ఎఫెక్ట్ పడిందో వాడు ఆబ్జెక్ట్. సో ఇది కర్త కదా, కర్త, ఇది క్రియ, ఇది కర్మ, కర్త, క్రియ, కర్మ. సో ఈ కర్త చేసే క్రియ వాడి మీద ఎఫెక్ట్ పడుతుంది, వాడి కర్మ అది. సో వీళ్ళిద్దరు చేసేది వాడి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అది, సో క్రియలో మళ్ళీ రెండు ఉంటాయి, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. అంటే ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, హెల్పింగ్ వెర్బ్ అనేది వాజ్, వర్ అనేది దేనికి వాడాలి అనేది ఇక్కడ వస్తుంది. దీని తర్వాత యాక్చువల్ యాక్షన్ వస్తుంది, దీని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు పర్సన్స్ గురించి మనము డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. సో దీన్ని మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకున్నాము, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. సో దీన్ని ఈచ్ టాపిక్ని మనం డీటెయిల్గా పోదాం. సో మనకి ఇక్కడ వరకు అర్థమైంది కదా, పాస్ట్ టెన్సెస్ ఎన్ని, వెర్బ్స్ ఎన్ని, పర్సన్స్ ఎన్ని, అండ్ సెంటెన్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్ ఇది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, సో దీన్ని మొత్తం అరేంజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇది ఈ టాపిక్ మీకు అర్థమైతే ఓకే, ఈ టాపిక్ని మనం మళ్ళీ రివిజన్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ టాపిక్ డీటెయిల్గా రివిజన్ చేసుకుందాము. ఓకే, సో పర్సన్ గురించి మాట్లాడుకుందాం, సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు ఏంటి సబ్జెక్ట్, సబ్జెక్ట్లో మనకి ఎవరు వస్తారు, పర్సన్స్ కదా. ఓకే, సో పర్సన్స్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్. ఓకే, సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు, పర్సన్స్. పర్సన్స్ బట్టి మనకు ఈ వెర్బ్ అనేది చేంజ్ అవుతుంది, హెల్పింగ్ వెర్బ్. సో పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరు ఉంటారు పర్సన్స్లో. సో నేను ఒక పర్సన్ని, మీరు ఒక పర్సన్. సో నేను మాట్లాడేటప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అవుతా, అంటే ఐ ఆమ్ ఏ ఫస్ట్ పర్సన్. నేను నా సెల్ఫ్గా నేను మాట్లాడుకుంటే నేను ఫస్ట్ పర్సన్ని. నేను మీకు చెప్పాలనుకున్నాను అనుకోండి, నేను ఏదైనా మీరు చెప్పాలనుకుంటాను, మీరు సెకండ్ పర్సన్ అయ్యారు. నేను ఫస్ట్ పర్సన్, నేను చెప్పింది మీరు వింటున్నారు, సెకండ్ పర్సన్. సో ఐ అనేటిది నేను, ఫస్ట్ పర్సన్. యు అంటే మీరు. ఓకే, యు ఆర్ వాచింగ్, యు ఆర్ లిజనింగ్, రైట్, యు ఆర్ లిజనింగ్ టు మై వీడియో, యు ఆర్ వాచింగ్ మై వీడియో, మై క్లాస్, రైట్. సో యు, మీరు అనేది సెకండ్ పర్సన్, నేను మొదటి కదా, నేనున్నాను కాబట్టి మీరు వింటున్నారు. సో నేనే ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. సో ఐ ఆమ్ ది ఫస్ట్ పర్సన్, ఐ. అప్పుడు మీరు చెప్పేటప్పుడు మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు, ఒకవేళ నేను వింటే నేను సెకండ్ పర్సన్ అవుతాను. ఓకే, అలానే థర్డ్ పర్సన్ నేను కాదు, మీరు కాదు, ఇంకో అదర్ పర్సన్. సో అతన్ని థర్డ్ పర్సన్ అంటారు. అతను లేకపోతే ఆమె, లేకపోతే ఏదైనా వస్తువు అయినా. ఓకే, నేను మీరు కాకుండా ఇంకెవరైనా కూడా థర్డ్ పర్సన్, అంటే మూడవ కంటికి తెలియకుండా చేయాలంటారు కదా. మూడవ కంటి అంటే మూడవ వ్యక్తి, నేనొకరిని, మీరొకరు, ఇంకొక వ్యక్తి, థర్డ్ పర్సన్. సో మూడవ కంటికి తెలియకుండా చేయాలని మామూలుగా మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా, సీక్రెట్ గురించి. ఓకే, తీసరే ఆద్మీకో నై పతా చలనా, అంటే థర్డ్ పర్సన్కి
యూ షుడ్ నాట్ నో ఎనీథింగ్ అన్నట్టు. సో సీక్రెట్ అలాంటి వాటికి థర్డ్ పర్సన్ ఎవరు? అక్కడ అమ్మాయి అవ్వచ్చు, వెదర్ ఈజ్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఆర్ ఏ థింగ్. ఒకవేళ సీక్రెట్ కెమెరా పెట్టింది అనుకో, అది కూడా ఒక ఆబ్జెక్ట్ కదా. సో అది కూడా ఒక వస్తువు కాబట్టి వస్తువులు, కెమెరా లేకపోతే ఏదో స్పీకర్, సో అలాంటి వాటికి వస్తువులకి ఇది పర్సన్స్కి అయితే హీ షీ. ఓకే, హీ షీ ఇట్ అనేటివి ఇవి థర్డ్ పర్సన్. ఓకే, సో ఇది సింగులర్. మళ్ళీ ఇక్కడ ఏం టాపిక్ వస్తుందంటే వీళ్ళు సింగిల్, నేను ఒకరిని, మీరొకరు, హీ అతడు ఒకరు, ఆమె ఒకరు, ఇట్ అనేది కూడా ఒకటే వస్తువు. సో మళ్ళీ ఇక్కడ ఏం టాపిక్ వస్తుంది? సింగులరా ప్లూరరా? సింగులర్ మళ్ళీ ఇక్కడ ప్లూరల్. సో నేను ఒక్కనే ఉంటే ఓకే, నాతో పాటు ఇంకా ఒకరికన్నా ఎక్కువ ఉంటే అది ప్లూరల్ అవుతుంది. ఇది ఏకవచనం, మన తెలుగులో అంటాం కదా ఏకవచనం. అంటే నేను ఒక్కనే మాట్లాడింది ఏకవచనం, ఒకరు చెప్పే మాటలు. ఇద్దరు ముగ్గురు చెప్పింది అనుకో నా సైడ్ నుంచి, అంటే చెప్పే వాళ్ళు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, వి అని అంటారు. సో ప్లూరల్ లో ఐకి ఫస్ట్ పర్సన్ కి వి అంటారు. అలానే సెకండ్ పర్సన్స్ కూడా ఎక్కువ ఉన్నాను అనుకో, నేను ఒక్కరిని, మీరు ఒక్కరే వింటున్నారు అనుకో, యు. మీలాంటి వాళ్ళు చాలా మంది వింటున్నారు అనుకో, యు. అప్పుడు కూడా ప్లూరల్ అనేది కూడా సేమ్ యు అనే వస్తుంది. ఇప్పుడు యు ఆర్ వాచింగ్ మై వీడియో, యు ఆర్ లిజనింగ్ టు మై క్లాస్ అంటే యు అంటే అది చాలా మంది వింటున్నారు కదా. యు అని ఇంగ్లీష్ లో ఒకటే వర్డ్ ఉంటుంది. సింగులర్ కి యు అని అంటారు, మీరు అంటారు, నువ్వు అంటారు. ప్లూరల్ కూడా మీరు, అది దానికి కూడా యు అనే యూజ్ చేస్తారు. ఇంకా యు ఇది సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ అని ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకో, ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, వారికి ఏం వాడతారు? దే అంటే వారు. ఓకే, దే అంటే ఎవరు? వారు. సో ఇది పర్సన్స్ లో సింగులర్ పర్సన్స్, ఇది ప్లూరల్ పర్సన్స్. సో పర్సన్స్ అర్థమైంది. ఈ పర్సన్స్ మనం ఎక్కడ వాడతాము? సబ్జెక్ట్ దగ్గర పర్సన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో పర్సన్స్ అయిపోయింది. సో ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్. ఫ్యూచర్ లో చెప్పుకోబోయే క్లాసులకు ఇది ఇంట్రడక్షన్. సో ఈ నాలెడ్జ్ ఉంటేనే మనకు టెన్సెస్ అర్థమవుతుంది. సో పర్సన్స్ అర్థమైంది. ఓకే, పర్సన్స్ అంటే సింగులర్ లో ఫస్ట్ పర్సన్ అయితే ఐ, సింగులర్ లో సెకండ్ పర్సన్ అయితే యు, సింగులర్ లో థర్డ్ పర్సన్ అయితే హీ షీ ఇట్. సిమిలర్లీ ప్లూరల్ లో ఫస్ట్ పర్సన్ వి, ప్లూరల్ లో సెకండ్ పర్సన్ యు, ప్లూరల్ లో థర్డ్ పర్సన్ దే. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్. ఒకవేళ అర్థం కాకపోతే యూ కెన్ go back to this video and you can listen it again. ఓకే, సో సబ్జెక్ట్ తెలిసిపోయింది. సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడి, ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వెర్బ్ లో హెల్పింగ్ వెర్బ్ పార్ట్ తీసుకుందాం. హెల్పింగ్ వెర్బ్. ఓకే, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్. సో హెల్పింగ్ వెర్బ్ ఉన్నాయా? వాజ్, వర్, యామ్, ఈజ్, ఆర్, షెల్, విల్. సో ఈ ఫస్ట్ పర్సన్ కి ఇది ప్రెసెంట్ కదా, ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఓకే, ఈ ప్రెసెంట్ టెన్స్ లో సింగులర్ కి వాడేటివి యామ్, ఈజ్. ఓకే, యామ్,
ఆర్ ఈజ్. ఓకే, ప్లూరల్కు వాడేది ఏంటి? ఆర్. ప్లూరల్కి ఏం వాడతారు? ఆర్. ఓకే, ఇది ప్లూరల్కి. సో ఇది ప్లూరల్కి, ఇది సింగులర్కి. ఎస్ అనుకుందాం, ఎస్ అంటే సింగులర్, ఇది ప్లూరల్. సో అలానే వాజ్ వర్ అని పాస్ట్ టెన్స్ లో ఉంది. వాజ్ వర్ లో వాజ్ అనేది ఓకే సింగులర్ కి. ఓకే, ఇక్కడ కూడా షీ వాజ్, హీ వాజ్, ఇట్ వాజ్ అంటారు. అలానే ప్రెసెంట్ టెన్స్ లో హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అంటారు. ఓకే, ఇక్కడ ఐ ఉన్నప్పుడు మాత్రమే యామ్ వాడతారు, ఐ యామ్ వాడతారు. ఇక్కడ ఈజ్ వాడతారు. సో సింగులర్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఐకి యామ్ వాడతారు. సో ఆర్ ఇక్కడ వాడతారు. ఆర్ అండ్ వర్ ని యు. ఇక్కడ ఆర్ వర్ అనేటిది ఈ సెకండ్ పర్సన్ లో, ఇది ప్లూరల్ అనుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ. సో ఆర్ వర్, యు వర్, యు ఆర్, అట్లా. ఓకే, సో ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ టీచింగ్, నేను ఫస్ట్ పర్సన్ ఐ యామ్. ఓకే, షీ ఈజ్ లిజనింగ్, ప్రెసెంట్ టెన్స్ లో షీ ఈజ్ లిజనింగ్. షీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ రీడింగ్, ప్రెసెంట్ టెన్స్ లో. ఓకే, హీ ఈజ్ వాచింగ్. ఓకే, అర్థమైంది కదా. అలానే పాస్ట్ అనుకోండి, ఐ వాజ్, ఇక్కడ వాజ్ పాస్ట్ టెన్స్ లో వాజ్. ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ రీడింగ్, ఐ వాజ్ స్లీపింగ్. ఇట్లా వాజ్ అని ఐకి. అలానే హీకి హీ వాజ్ రైటింగ్, హీ వాజ్, షీ వాజ్ రైటింగ్, ఇట్ వాజ్ రైటింగ్, ఇట్ వాజ్ స్లీపింగ్. ఒక డాగ్ అనుకోండి, ఇట్ వాజ్ స్లీపింగ్, అట్లా. సో ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది సింగులర్ కి వాజ్ అని, ప్లూరల్ కి వర్ అని వాడతారు. అలానే ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ లో ఐ అని ఉన్నది అనుకోండి, ఇక్కడ షెల్ వాడతారు. ఐ షెల్, సారీ. సో ఐ షెల్. ఓకే, వి షెల్, ఇక్కడ షెల్ వాడతారు, వి షెల్. ఓకే, ఐ షెల్, వి షెల్ అంటే. దెన్ సెకండ్ పర్సన్కి ఏం వాడతారు ఫ్యూచర్ లో? యూ విల్, ఇక్కడ కూడా విల్, యూ విల్. ఓకే, థర్డ్ పర్సన్కి ఏం వాడతారు? థర్డ్ పర్సన్కి కూడా విల్ వాడతారు. యూ విల్, ఇట్ విల్ అండ్ దే విల్. ఓకే, సో ఇలా ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వెర్బ్ తెలిసింది, తర్వాత యాక్షన్. ఓకే, యాక్షన్ ఏంటిది? వెర్బ్, మెయిన్ వెర్బ్. ఓకే, ఐ యామ్ రీడింగ్, యు ఆర్ రీడింగ్, హీ వాజ్ రీడింగ్. ఓకే, he is reading, he will read. Okay, we are reading, we shall read, you are reading, you are reading, you will read, they are. Okay, ఇక్కడ కూడా are, were, will, మూడు కాలాలు కదా. సో దే ఆర్ వాచింగ్, దే వర్ వాచింగ్, దే విల్ వాచ్. సో ఇట్లా పర్సన్స్ తెలిస్తే అక్కడ ఏ వర్డ్ వాడాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది కొంచెం స్లోగా వెళ్తుంది క్లాసు, బట్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ రాను. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్, ఈ పార్ట్ వరకు మీకు తెలిసిపోయింది కాబట్టి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నో ప్రాబ్లం, నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. మళ్ళీ ఇదే క్లాస్ని మీరు మళ్ళీ రివిజన్గా, మళ్ళీ రిపీట్గా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, సో నేను ఇప్పుడు టోటల్ అరేంజ్ చేస్తాను. ఓకే.
ఈ టాపిక్ మీకు అర్థమైతే ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో మీరు టోటల్ మీకు ఇంగ్లీష్లో రాయగలరు, చదవగలరు అండ్ మాట్లాడగలరు. ఓకే ఓకే మనకు ఐ థింక్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటా. సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా మీరు కన్సిడర్ చేయండి. సో ఈ టాపిక్స్ వీటి గురించి మీరు కూడా సొంతగా కొంచెం నేర్చుకోండి. మీకు ఆల్రెడీ తెలుసుంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ టాపిక్ దెన్ ప్లీజ్ గో త్రూ గూగుల్ ఆర్ బుక్స్ అండ్ దెన్ గెట్ టు నో వాట్ ఆర్ టెన్సెస్, వాట్ ఆర్ వెర్బ్స్. ఓకే దెన్ మీకు అర్థమవుతుంది నెక్స్ట్. ఓకే థ్యాంక్ యూ. ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. Okay, if you like this video, please comment and share it to your friends or family members. Okay, and if you are watching this for the first time, please subscribe to my channel and click on that bell icon so that you will get a notification. Okay, thank you for watching. Bye.